మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియులకు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా నా ప్రభా, మేము ఎటు పోగలమయ్యా? నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవు లేనిదే మాకు జీవితమే లేదు కదా. నీవు లేకపోతే మాకు ప్రాణమే లేదు ప్రభా. ఈ ఊపిరి నీది, ఈ జీవము నీది, ఈ ప్రాణము నీది, ఈ దేహము మీది అయ్యా. నిజంగా మేమందరము నీకు చెందిన వారం ప్రభా. ఎందుకంటే లోకానికి చెందిన వారం కాదు నాయన. ఎందుకంటే ప్రవక్త మాట్లాడుచున్నాడు, దేవుడు సంఘములో ఉంటాడు, సైతాను లోకములో ఉంటాడు అని. కనుక ప్రభా, మేము లోకానికి చెందిన వారం కాదు నాయన, నీకు చెందిన వారం అయ్యాము. కనుక నీతో నడుచుట మాకు నేర్పించండి. ఇంకా ఈ సంవత్సరంలో మేము సరి చేసుకోవలసినవి ఏదైనా ఉండినట్లయితే అది ఈ దినమందు ఎక్కడే నీ పాదాల దగ్గర విడిచిపెట్టి మమ్ములను మేము శుద్ధిపరచుకొని నీ ఎదుట తేటగా నిలబడుటకు నీ కృప మాకు అనుగ్రహించండి. చదవబడే లేఖనము దేవాన్ని గాయపడిన హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరు మాతో మాట్లాడి నీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మేమందరం అలాగే నిలబడి ఉందాము. యానా గ్రంథము 1వ వచనము, 1వ అధ్యాయము 6వ వచనము నుంచి 12వ వచనం వరకు మనము చిన్నయ్య చదువుతాడు వాక్యాన్ని. 6వ వచనము నుంచి 12వ వచనం వరకు. ఎప్పుడు ఆగిపోయావే అప్పుడని చదువు. వచ్చి పోయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? నీకేమి ఇచ్చింది కాదు, నీకేమి వచ్చినది? నీ దేవునికి ప్రార్థించుము, ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనేను. సరే, మధ్యలో వద్దు కానీ 12వ వచనం చదవండి, తర్వాత నేను చదువుకుంటాను. యోనా ఏమంటున్నారు చూద్దాం. ఓకే. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చానని నాకు తెలిసి ఉన్నది. చాలండి. దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని తన వెనుకల్లో దీవించి ఆశీర్వదించడుగాక. ఈరోజు నేను 3 విషయాలు సంఘములో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. పోయిన వారము దేవుడు మనకి రాజు యొక్క నిజమైన ఒప్పుకోలు గురించి దేవుడు మనతో మాట్లాడాడు. రాజు యొక్క ఏదైనా ఒక చిన్న పాయింట్ చెప్పగలుగుతారా? దావీదు విషయంలో దేవుడు దేన్ని పాపానిగా చూశాడో? ఆలోచనే పాపం అయ్యింది. అది ప్రపంచానికి కానీ నీకు కానీ నాకు కానీ అసలు 100% తప్పు కాదు. దావీదు కూడా తప్పు అనిపించలేదు. సైన్యాన్ని లెక్కేయటము పాపమా? సైన్యాన్ని లెక్కపెట్టి రమ్మని చెప్పటం పాపమా? యోధాలో ఎంతమంది ఉన్నారు, ఇశ్రాయేలీలు ఎంతమంది ఉన్నారు, లెక్కపెట్టి రా అని చెప్పి తన మేనల్లుడికి చెప్పటం పాపమా? కానీ దేవునికి అదే పాపం అయ్యింది. అంటే ఎంత చిన్న విషయాలు దేవుడు పాపంగా చూస్తున్నాడో ఆ విషయమై దావీదు చేసిన ఆ చిన్న పనికి యోదయలో ఇశ్రాయేలీలో 70,000 మంది సైనికులు చనిపోవటానికి దావీదు యొక్క ఒక్క చిన్న ఆలోచన అని ఎరిగి ఉంటే, ఈరోజు మన చిన్న ఆలోచన బట్టి సంఘములో ఎన్ని ఆత్మలు నశిస్తున్నాయో పరిశీలన చేసుకున్న అవకాశాన్ని పోయిన వారం దేవుడు మనతో మాట్లాడాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటటువంటి విషయాలు: 1, సంఘము యొక్క నిజమైన ఒప్పుకోలు. 2వది, ఒక పాపి యొక్క నిజమైన ఒప్పుకోలు. 3వది, ఒక ప్రవక్త యొక్క నిజమైన ఒప్పుకోలు. మనం ఈ 3 స్థానాల్లో ఎక్కడైనా ఉండొచ్చు. సంఘము యొక్క స్థానములోనైనా ఉండొచ్చు, ఒక పాపి యొక్క స్థానములోనైనా ఉండొచ్చు, ఒక ప్రవక్త యొక్క స్థానములోనైనా మనం ఉండొచ్చు. ఎందుకు సంఘము
అయ్యా రక్షించబడిన వారిలో కూడా పాపులు ఉంటారా? అవును, బైబిల్ చెప్తుంది ఉంటారు అని. కొద్దిగా మనకి ఈరోజు బండకేసి రుద్దినట్టు ఉంటుంది. మన గుండె తీసి దేవుడు చెప్తున్నాడు ఉంటారు 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 అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒకప్పుడు పాపిగా ఉన్నాం, మనం రక్షించబడ్డాం. రక్షించబడిన తరువాత కూడా దేవుని దృష్టిలో మనం పాపిగా కనబడితే ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకొని వెళ్ళాలి. అందరు మీకు అనిపిస్తే ఒక్కోసారి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు కొంతమందిని హెచ్చరిస్తాడు, కొంతమంది ఉపదేశం చేసేటప్పుడు దేవుడు హెచ్చరిస్తాడు, కొంతమందిని సువార్త ద్వారా దేవుడు హెచ్చరిస్తాడు, ఒక్కొక్కసారి వర్తమానము ద్వారా దేవుడు మనకి హెచ్చరికలు తెలియజేస్తాడు. నేను మొదట సంఘము యొక్క నిజమైన ఒప్పుకోలు గురించి మాట్లాడిన తర్వాత నేను ప్రవక్త దగ్గరికి వస్తా, చివరిలో నేను పాపి దగ్గరికి వెళ్తాను. ఓకే, కొన్ని విషయాలు ఎందుకంటే గత వారం తీసిన ప్రింట్లు ఇవి. రైట్, దేవుడు ఎవరు అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడినటువంటి ఒక మాట, దేవుడు ఎవరు, హూ ఈజ్ గాడ్. ఆ వర్తమానం మన తెలుగులో కూడా వచ్చింది, కొద్ది మందికి ఇవ్వటం జరిగింది అనుకుంటా. 35వ పేరాలో పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ, ఒక పాపి యొక్క ప్రేరేపణ, ఒక తాగుబోతు యొక్క ప్రేరేపణ, ఒక క్రైస్తవుడి యొక్క ప్రేరేపణ, ఒక జోలగాడి యొక్క ప్రేరేపణ. ఈ మాటలు నేను చెప్తాను, వినండి. ఇప్పుడు ఇక్కడ కొంతమంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఇప్పుడు పండగ వస్తుంది. పండగ వస్తున్నప్పుడు 2-3 యవనస్తులు షాపింగ్ బయలుదేరారు. షాపింగ్ బయలుదేరినప్పుడు మరొక యవనస్తుడికి ఒక కోరిక కలిగింది. ఏమని? నేను కూడా వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి. ఆమేన్. నేను కూడా వెళ్ళి బట్టలు తెచ్చుకోవాలి అనే ఒక ప్రేరేపణ కలిగింది. ఆ ప్రేరేపణ ఏం చేసిందంటే, ఆ వెళుతున్న ముగ్గురుతో ప్రేరేపించబడిన వ్యక్తిని కూడా ఆ గుంపులో కలిపింది. నిజంగా జరిగిద్దేనా? జరిగింది కదా? అలాగే జరిగింది కదా. మన విజయవాడ వెళ్తున్నాయి ఆ షాపింగ్ కంటే ఇంకంతే, మనసులో నీ కోరిక కలగానే ఆ గుంపుతో నువ్వు జాయిన్ అయిపోతావు. వాస్తవం కాదా? ఒక తాగుబోతుకి ప్రేరేపణ కలిగితేనంట, ప్రవక్త చెబుతున్నాడు దేవుడు ఎవరు అనే వర్తమానంలో, ఒక తాగుబోతుకి గనక ప్రేరేపణ కలిగితే అతనిలో వచ్చిన ఆ ఉత్తేజము ఏం చేస్తుందంటే ఆ తాగుబోతుల గుంపుతో సహవాసం చేయడానికి తీసుకెళ్ళిపోద్దంట. అలాగే ఒక పాపికి ప్రేరేపణ కలిగితే నేను పాపం చేయాలి అనే ఒక ప్రేరేపణ కలిగితే ఆ వ్యక్తిని పాపము చేసే వారితో తిన్నగా ఆధారులోనే ఆ వ్యక్తిని నడిపిస్తూ ఉంటుందంట. హల్లెలూయా. ఎందుకంటే అతను చెప్తాడు నేను కూడా పాపం చేయాలనుకుంటున్నా. కొంతమంది అంటారు, ఇప్పుడు ఆల్రెడీ మన ఊరిలో స్టార్ట్ అయింది, నేను కూడా గంజాయి తాగాలనుకుంటున్నాను. అంతే, గంజాయి తాగే వాళ్ళ గుంపుతో వాడిని కూడా తీసుకెళ్ళిపోతారు. ఎక్కడో వాగులోకో లేకపోతే తోటల్లోకి తీసుకెళ్తారు. కూర్చొని ఆడుకు కూడా ముందు 2 పలుకులు, తర్వాత 5 పలుకులు, తర్వాత 10, తర్వాత గుప్పిడిచ్చేసి ఏం చేస్తారు, ఆ గుంపులో జాయిన్ చేసుకుంటారు. ఇక్కడ ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడంటే, ఒకవేళ నీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ నీలో కలిగితే, లేకపోతే నేను క్రైస్తవునయ్యున్నాను అనే ఒక ప్రేరేపణ నీకు కలిగితే, నేను ఒక పరిపూర్ణమైన విశ్వాసిగా ఉండాలి అని అనుకుంటున్నాననే ప్రేరేపణ నేను కలిగితే, పరిశుద్ధాత్మంట నిన్ను విశ్వాసుల యొక్క సహవాసములోకి తీసుకొచ్చి క్రీస్తులో నివసించేలాగా దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. అంటే ఇక్కడ తాగుబోతు అనేవాడు నేను తాగాలనుకుంటున్నాను అని మాట్లాడాడు. పాపం చేయాలనుకునేవాడు నేను పాపం చేయాలని అనుకుంటున్నాడు. వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి ప్రవక్త ఏమన్నాడంటే, ఎందుకంటే ఆయన మన ఒప్పుకోలుకి ప్రధాన యాజకుడు అయి ఉన్నాడు. నువ్వేదైతే ఒప్పుకుంటావో, నేను పాపం చేయాలి, దానికి దేవుడే సాక్షి. నేను త్రాగాలనుకుంటున్నా, దేవుడే దానికి సాక్షి. అరే ఒకసారి ఆ గంజాయి నేను రుచి చూడాలనుకుంటున్నా, దేవుడే దానికి సాక్షి. ఆమె లేదు నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటున్నా, దానికి దేవుడే సాక్షి. నేను వధువుగా సిద్ధపడాలనుకుంటున్నా, దానికి కూడా దేవుడే సాక్షి. ఆమె ఎందుకు ప్రవక్త ఈ మాట మాట్లాడుతున్నాడంటే, ఒక గొప్ప నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ గొప్ప నాయకుడు పాస్టర్ గారు అనుకుందాం. ఇప్పుడు సంఘములో చేసే తప్పులకి పాస్టర్కి ఏమైనా సంబంధం ఉందో అది కూడా వచ్చింది ఇక్కడ.
నేను మోషేకి తోడై ఉండినట్లు మీకును తోడై ఉండేదును అనే వర్తమానంలో ప్రవక్త ఒక మాట మాట్లాడుతున్నాడు. దానికి ముందుగా యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనము మనం చూద్దాము. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1 నుంచి చదువుకుంటూ వెళ్దాము. స్త్రీలలో ఎవరైనా గట్టిగా ఒక్కళ్ళు మాత్రమే చదవండి. శపితమైన దాని విషయములో ఆ పిల్లల్ని కింద తీసుకెళ్ళడమా. ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా జరూహు ముని మనవడు జబ్ది మనవడును కర్మి కుమారుడనైన శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనేను కనుక. అదేంటి ప్రభువా, చేసింది ఒక్కడ తప్పు అయితే సంఘమంతటి మీదకి నీ కోపం ఏంటి? పోయిన వారం కూడా మనం చూసాం, దావీదు ఒక్క ఆలోచన చేస్తే ఎన్ని వేల మంది లెక్క ఎన్నెళ్ళు పట్టింది? 9 నెలల 25 రోజులు పట్టింది. యోధా ఇశ్రాయేలీల గోత్రాలలో ఎవడెవడో యుద్ధం చేసే నైపుణ్యం కలిగిన వాడు లెక్కేసుకొని రావటానికి 9 నెలల 25 రోజులు. 5 రోజులకు 10 నెలలు, 20 రోజులు. ఓకే, 20 రోజులు. కానీ చూడండి, 9 నెలల 20 రోజులు లెక్కేసుకొస్తే దేవుడు ఏం చేశాడు? ఆ లెక్కించబడిన జనాంగం మీదకి దావీదు చేసిన చిన్న ఆలోచన బట్టి దేవుని కోపము వీరుల మీదకి వచ్చి పడి, యుద్ధ వీరులు. వాళ్ళు తప్పు చేయలా, వాళ్ళు పాపం చేయలా, వాళ్ళు పొరపాటు చేయలా. ఇక్కడ శపితమైన దాంట్లో నుంచి తెచ్చి కొంత దాసుకున్నదేను ఆకాన్ అనేవాడు. వాడు యోధా గోత్రానికి చెందినవాడు. మరి మిగిలిన 11 గోత్రాల మీదకి దేవుడు కోపం ఎందుకు వచ్చింది? ఏదో జరుగుతుంది సంఘంలో. ప్రైజ్ ది లార్డ్. అంటే సంఘములో నువ్వు తప్పు చేయకపోయినా, ఇంకొక విశ్వాసి తప్పు చేయకపోయినా, సంఘములో ఎవరో ఒకరు చేసిన తప్పుకి సంఘము బలవుతుంది. ఇశ్రాయేలీలు బలవుతున్నారు. దేవుని కోపము ఇశ్రాయేలీల మీదకి వచ్చింది. అప్పుడు 12వ వచనంలో, అంటే మనం చదువుకుంటూ వెళ్తే కనుక 36 మంది యుద్ధానికి వెళ్ళారు. 36 మంది చనిపోగానే ఎవడో పరిగెత్తుకొచ్చి యెహోషువ పాస్టర్ గారు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. ప్రభా, సంఘం శ్రమల్లో ఉంది, కుటుంబాలు కష్టాల్లో ఉన్నారు, కుటుంబాలు ఎలా ఉన్నాయి ప్రభా, వాటన్నిటి నుంచి అందరికీ జయమీయు ప్రభు అని సేవకుడు ప్రార్థన చేస్తానే ఉన్నాడు. కానీ సంఘం ఓడిపోతుంది. కానీ సంఘములో యుద్ధానికి వెళ్ళిన వారు చనిపోతున్నారు. కానీ సంఘం మీదకి దేవుని కోపము, దేవుని ఉగ్రత వస్తూ ఉంది. అందరిని బట్టి కాదు, ఒక్క ఆకానును బట్టి. ఆలోచన చేద్దాం. ప్రభువా, ఏ రోజైనా మేము యుద్ధంలో ఓడిపోయేటట్లు నువ్వు చేసావా? చేయలేదు. మరి ఈరోజు ఎందుకు నీ ప్రజలైన విడిపించబడిన ఇశ్రాయేలీలు, ఎర్ర సముద్రాన్ని దాటిన ఇశ్రాయేలీలు, యొర్దాను మరణాన్ని దాటి వచ్చిన ఇశ్రాయేలీల్లో ఎందుకు ఇప్పుడు ఈ ఉగ్రత? సంఘములోకి ఎందుకు ఈ శాపం? సంఘములో కుటుంబాల మీదకి ఎందుకు ఈ మరణం? అప్పుడు దేవుడు అన్నాడు, యోధా గోత్రానికి చెందినవాడు ఒకడు తప్పు చేశాడయ్యా, తప్పు చేస్తాడని శిక్షించరాదా? సహజంగా మనం అనుకుంటాం, అవునా? పోలీసులు ఏం చేస్తారంటే దొంగతనం చేసినోడే కాదు, సహకరించినోడికి కూడా శిక్ష విధిస్తుంది చట్టం. తెలుసా మీకు? దొంగతనం చేసినోడికి శిక్ష, వాడు పక్కన ఉన్నవాడు ఏం చేయలే, ఒట్టి నిలబడ్డాడు, వాడికి కూడా శిక్ష. ఎందుకంటే వాడికి సపోర్ట్గా ఎవడు రాకుండా బయట కాపలా కాశాడు కదా, కాపలా కాసినందుకు వీడిని కాపలా వాళ్ళు లోపలేసేస్తారు. అది కనుక ఇప్పుడు సంఘములో ఉన్న 12 గోత్రాల్లో ఒక్క గోత్రానికి చెందిన ఒక్క కుటుంబము, ఆకాన్ అనేవాడు శపించబడిన దానిలో నుంచి ఒకటి తీసుకొని వచ్చి దొంగిలించి, పాప అది పాస్టర్ గారికి తెలియదు. సంఘములో సమస్య ఎక్కడే స్టార్ట్ అవుతుంది. సేవకుడికి తెలియదు, యెహోషువకి తెలియదు. ప్రవక్త ఒక మాట అన్నాడు. ఆ మాట నేను చదువుతా, పొద్దున రాత్రి ఇక్కడ చదువుతున్నాను. ప్రవక్త ఏమన్నాడు నేను మోషేకు తోడై నీకు తోడై ఉండేను అనే వర్తమానంలో ఆయన అంటున్నాడు, ఆ గొప్ప నాయకుడైన యెహోషువ సంఘములో ఎప్పుడైనా
ఏదైనా పొరపాటు జరిగితే తప్ప యెహోషువ ఏ రోజు కూడా యుద్ధంలో ఓడిపోలేదు. అప్పుడు అకాను బంగారు కమ్మెను తీసుకొచ్చినప్పుడు అది యెహోషువ యొక్క పొరపాటు కాదు, అది విశ్వాసికి సంబంధమైన పొరపాటు. ఆమేన్. ఎందుకంటే మన సంఘంలో అయితే ఏమనకంటే బయట వాళ్ళు ఏమంటారంటే పాస్టర్ గారికి తెలియదా ఈ విషయాలు, పాస్టర్ గారికి తెలిసే ఉంటుంది, లేకపోతే పాస్టర్ గారికి చెప్పే ఉంటారు, లేకపోతే పాస్టర్ గారికి నా గురించి మాట్లాడతాను, యెహోషువ గురించి మాట్లాడుతాను. యెహోషువకి తెలిసే ఉంటుంది. యెహోషువ దొంగిలించిన సంగతి, ఆకాను దొంగిలించిన సంగతి యెహోషువకి తెలియకుండా ఎలా ఉంటుంది, అందుకే ఈ కీడు వచ్చి పడింది, శాపం వచ్చి పడింది అని. ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే అది యెహోషువ యొక్క పొరపాటు కాదు. యెహోషువ యొక్క పొరపాటు ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళి అడగడు ఆయన, ఏంటి ప్రభా సంఘంలో ఎలా అవుతుంది, సంఘానికి ఎలా జరుగుతుంది ఏంటి, సంఘంలో ఎలాంటి నిందలు పడుతున్నాయి ఏంటి, సంఘంలో ఎలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి ఏంటి, ఎందుకు సంఘం మీదకి శిక్ష వచ్చింది, మరణం వచ్చింది, యుద్ధంలోకి వెళ్తే ఫిలిష్తీయులు శత్రువుల మీద ఎప్పుడు జయమిచ్చే దేవుడవు, విడిపించబడిన సంఘములో 36 మంది చనిపోవటం ఏంటి, ఏదో పొరపాటు జరిగింది ప్రభువా అని దేవుడిని అడిగేవాడే కాదు. ఆమేన్. ఎందుకంటే దేవుడు ప్రవక్త ఏమన్నాడు తెలుసా, దేవుడు ఎలాంటి సంఘాన్ని కోరుకుంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు తెలుసా, ఆయన అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, ఆయన మడత కానీ మచ్చ కానీ కళంకము కానీ లేని సంఘము కొరకే దేవుడు వస్తున్నాడు. ఆమేన్. ఆత్మతో నింపబడిన సంఘము యొద్దకే ఆయన వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ హృదయాల నిండా దైవికమైన ప్రేమ ఏకముగా ఐక్యపరచటానికి దేవుడు వస్తున్నాడు. ఆమేన్. అంతేగాని కలత కానీ, అందుకే నేను మొట్టమొదట ఎందుకో దేవుడు నాకు ఈ మాటలు చెప్పించాడు, మీ హృదయాల్లో ద్వేషాలు ఉంచుకోవద్దు, అది నేను శరీరాన్ని పాడు చేస్తుంది. నీ హృదయంలో ఒక మాట చెప్తా, ఒకరి మీద అసూయ ద్వేషం ఎప్పుడైతే వస్తుందో నీ శరీరం లోపల గడ్డలు స్టార్ట్ అవుతాయి. గడ్డలు, అది క్యాన్సర్ గడ్డో లేకపోతే ఇంకొక రకమైన గడ్డో. నీ హృదయాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద చెడగొట్టుకుంటున్నావు, ఎందుకంటే కొన్ని విషయాల్లో నేను ప్రవక్త మాట్లాడిన ఒక లైనే నా హృదయాన్ని మార్చింది. చాలాసార్లు చెప్పాను, ఇంకోసారి చెప్తాను. ఇప్పుడు లోకంలో ఎవరు వెళ్తున్నారండి, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, వాళ్ళు తాగుబోతులు అనుకుందాం, లేకపోతే వ్యభిచారులు అనుకుందాం, పాపం చేసేవాళ్ళు అనుకుందాం, వాళ్ళని చూడగానే నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకున్నావు అనుకో, నీ జీవితంలో ఒక గడ్డ ప్రారంభమైంది. ఎందుకంటే ప్రవక్త ఏమన్నాడంటే నీవేను వాళ్ళని ద్వేషిస్తున్నావు. నేను తెల్లవారుజామున ఇప్పుడు చిన్నయ్యతో కూడా ఈ విషయాన్ని మాట్లాడాను. నువ్వేమో ఆ వ్యక్తి పాపి, వాళ్ళు పనికిరానోళ్ళు, లేకపోతే వాళ్ళు ఇలా పలానా అని నీ హృదయంలో అనుకుంటున్నావు. అనుకోగానే నీ హృదయంలో ఏదో ఒక రోగం, నీ జీవితంలో శరీరంలో ఒక రోగం స్టార్ట్ అవుతుంది. కానీ దేవుడు వాళ్ళని చూడగానే ఒక దినమందు నీళ్ళు నిత్యత్వములో ఉండబోవారని దేవుడు వాళ్ళ వైపు చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరి చూపు తప్పు? పాపం ఆ పాపికి తెలియదు నువ్వేమనుకుంటున్నావో దేవుడు ఏమనుకుంటున్నాడు. హృదయం మంద చెడిపోయింది. ఆ చెడిపోయిన వ్యక్తిని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. ఆమె అర్థమైంది దేవుని స్వభావం. చెడిపోయిన వ్యక్తిని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు. మనమేనా ఆ చెడిపోయిన వ్యక్తిని చూసి ఇంకా చెడగొట్టాలనే హృదయంతో వాళ్ళని ప్రేమించము, వాళ్ళ వైపు మనం మాట్లాడము, ఇంకా వాళ్ళు ఎక్కడా కూడా దేవుని సన్నిధిని నడిపించడానికి కూడా మనం ప్రయత్నించే. కానీ దేవుడు ప్రవక్త ఏమన్నాడంటే వాళ్ళ కొరకు కూడా ఆయన రక్తం కార్చాడు. ఆమేన్. వాళ్ళ కొరకు కూడా తన రక్తాన్ని దారబోసాడు ఆయన. వాళ్ళ కొరకు ఏమన్నా పెట్టాడు రూల్స్? మనందరి కొరకు. అందరి కొరకు అంటే అందులో అందరు ఉంటారు. ఇక నేను చెప్పక్కర్లా, అన్ని పాపాలు కలిగిన వ్యక్తులు కూడా అందులో ఉంటారు. అయితే ఇక్కడ ప్రవక్త ఏమన్నాడంటే అకాను చేసిన పొరపాటుకి యెహోషువ యొక్క పొరపాటు కాదు, కానీ అది సంఘములో ఉన్న ఒక విశ్వాసి సంబంధమైన పొరపాటు. రైట్. ఇప్పుడు దేవుడు అదే చెప్తున్నాడు. యెహోషువ, యోధా గోత్రంలో ఒకడు పాపం చేశాడయ్యా, ఒకడు సంఘములో ఒకడు పాపం చేశాడు, శాపగ్రస్తమైంది, మీ మధ్య ఉండకూడదని నేను చెప్పా కదా, నిర్మూలన చేయాలని చెప్పాను కదా, అప్పుడే కదా నేను మీకు తోడై ఉంటానని చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, శపితమైనది ఏది ఉన్నా, శాపగ్రస్తమైనది ఏది ఉన్నా, వాక్యానికి వ్యతిరేకమైనది ఏది చేసినా నేను సంఘానికి తోడుగా ఉండను.
సంఘానికి తోడుగా ఉండను. అలాంటిది సంఘములో లేకుండా మీరు చేసుకోగలిగితే, పరిష్కారము చేసుకోగలిగితే, ప్రాయశ్చిత్తము చేసుకోగలిగితే, దావీదు చేసిన ప్రాయశ్చిత్తం ఏంటి? కళ్ళము దగ్గర మరణ దూత వచ్చి కళ్ళములో కూర్చుంది. అవునా? 6 రెక్కలు కలిగిన బలమైన దూత ఖడ్గము దూసి కోపంతో ఊగిపోతుంది. దేవుడు వచ్చి అన్నాడు, పాపు ఇక కోసింది చాలు, నేనే చూడలేకపోతున్నాను, ప్రజలు చనిపోతుంటే. ఆ దూతకు ఆజ్ఞాపించాడు దేవుడు. అప్పుడు ఆ దూత ఏం చేసింది? వెళ్ళిపోయి ఒకడు పొలంలోకి వెళ్ళి ఆ కళ్ళెము శుభ్రపరచబడిన ఆ కళ్ళెములోకి వెళ్ళి కత్తి వరలో పెట్టి రెక్కలు కిందకి చాపి దేవునికి సాష్టాంగ నమస్కారం చేయడానికి రెక్కలతో తల కప్పుకొని ఆ కళ్ళెములో ఉండిపోయి దేవుడు ప్రవక్తను పంపించాడు, దీర్ఘదర్శిని పంపించి, దావీదు ఆ కళ్ళములో దూత ఉందనగానే దావీదు ఏం చేశాడు? ఆ కళ్ళం దగ్గరికి వెళ్ళాడా వెళ్ళలేదా? వెళ్ళి ఆ దూతను కలుసుకున్నాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దీర్ఘదర్శి చెప్పిన మాట ఏంటంటే, దూత ఏ స్థలములో అయితే నిలబడిందో అక్కడ నువ్వు బలిపీఠం కట్టు, ఈ కళ్యాణి కొని నువ్వు బలిపీఠం కట్టు. నీ పాపానికి, నీ ఆలోచన ద్వారా వచ్చిన పాపానికి పరిష్కారం ఏంటంటే నీవు దేవునికి ఒక బలిపీఠం కట్టాలి. ప్రాయశ్చిత్తపు మార్గాన్ని దేవుడు ఒక పాపికి చూపిస్తున్నాడు. పాపము నుంచి బయటపడే ఒక ప్రాయశ్చిత్త మార్గాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దానికి ముందు ఏం చేయాలి? పాపి ఒప్పుకోవాలి, అవును నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నేను పొరపాటు చేశాను. అది ఒక నిజమైన ఒప్పుకోలు. ఇది సంఘములో ప్రతి వారికి, సంఘములో ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పాపపు ఒప్పుకోలనేది, నిజమైన ఒప్పుకోలనేది ఖచ్చితంగా ఉండాలి. ఒక్కోసారి మన హృదయం ఏం చేస్తుందంటే, నిన్న మొన్న ఎక్కడో సందర్భంలో, ఇక్కడ కాదు, నేను బయట ఎక్కడికో వెళ్ళినప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట, అయ్యా ఆమెకి ఎవరికో సంథింగ్, రాణిమకు కాదు, ఎవరికో గుండె జబ్బు వచ్చింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయాడు, సడన్గా చనిపోయాడు. తెలిసిన ఆయన, అది గుర్తు రావట్లేదు నాకు. హార్ట్ అటాక్ వచ్చింది, సడన్గా చనిపోయాడు. నిన్న మొన్నటిదా బాగానే ఉన్నాడు, మంచిగా ఉన్నాడు, స్ట్రోక్ వచ్చింది, సడన్గా చనిపోయాడు. అప్పుడు నేనన్నా, వినండి, ఈ మాట వినండి, నువ్వు పడిపోవటానికి కారణం, నువ్వు బలహీనం అవ్వటానికి కారణం, దేవుని మార్గము నుంచి తొలగిపోవటానికి కారణం సంఘము కాదు, సేవకుడు కాదు, నీ ఇంటివారు కూడా కాదు, నీ ప్రక్కనున్న విశ్వాసులు కాదు, నీవు పడిపోవటానికి కారణం నీ హృదయమే. నీ హృదయమే. దావీదుకి ఎవరు చెప్పలా, దావీదా మనకి ఎంతమంది ఉంటే మన యుద్ధంలో గెలుస్తాము, జనాలు లెక్కేసి రమ్మని మీ మేనల్లుడితో చెప్పారు, ఎవరు చెప్పలా? దావీదు హృదయమే. ఎందుకు ఆ ప్రేరేపణ కలిగింది? వెంటనే యోవాబు అన్నాడు, రాజా నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? వా, ఎలాంటి ఆలోచన నీకెందుకు వచ్చింది? ఎప్పుడు సైన్యం మీద ఆధారపడి నీకు యుద్ధం చేయలేదే. ఏ సమస్య వచ్చినా దేవునికి చెప్పి దేవుని సహాయం చేసుకొని యుద్ధం చేసి యుద్ధంలో గెలిచావే. ఇప్పుడు సైన్యాన్ని లెక్కేసుకొని యుద్ధం చేసి గెలుద్దామని ఈ చెడ్డ ఆలోచన ఎందుకు వచ్చింది నీకు? ఎవడు చెప్పాడు? దావీదు. ఎవడు చెప్పాడా? దావీదు హృదయమే దావీదు చెప్పి. అందుకే నేను చెప్తున్నా, నువ్వు పడిపోవటానికి, నువ్వు బలహీనం అవ్వటానికి, నువ్వు రోగి అవ్వటానికి, దేవుని సన్నిధి నుంచి పారిపోవటానికి దేవుడు 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఒకటి, 7 రోజుల్లో ఇశ్రాయేలీల మీద తెగులు రప్పించమంటావా? రెండవది, నీ శత్రువులను చూసి 3 నెలలు నువ్వు పారిపోయి ఎక్కడైనా దాక్కుంటావా? మూడవది, 3 దినాల్లో తెగులు రేపమంటావా? దావీదుకి ఏం అర్థం కాదు. 3 ఆప్షన్లు పెట్టాడు దేవుడు. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3. అప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏది చూసినా కానీ భయంకరంగానే ఉంది. ఏది చూసినా, ఏ నిర్ణయం చూసినా
చేసిన ఒక చిన్న ఆలోచన, వాక్యానికి దేవుడి మీద ఆధారపడకుండా మిగిలిన దాని మీద ఆధారపడే పరిస్థితులు, మిగిలిన వాటి మీద ఆధారపడేటటువంటి హృదయం రాగానే దేవుడు అనుకున్నాడు అది రెండవదని చెప్పాడు. మొదటిది ఏంటిది? మన క్వశ్చన్ వేసే చెప్పలేదు నాకు. మీరెవరు బైబిల్ చదవాలా? అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? నేను కూడా ఊక్కుంటే చెప్తారు వాక్యాలు ఇలాగా. పొద్దున్న తెల్లారగట్ట ప్రార్థన కూడా లేదు కదా, వాళ్ళు పెట్టలేదు కదా. స్తోత్రం. మంచిది. ఎక్కడ ఉన్నాం మనం? అసలు మీకు ఐడియా రావట్లేదా? దేవుడు అన్నాడు, ఇది రెండవ మారు దావీదా, ఇది రెండవసారి నువ్వు నాకు వ్యతిరేకంగా ఆలోచన చేయటం. ఇంకొక మారు అని ఉంది అంటే మొదటి మారు ఏదో చేశారు, ఒక్క మాటే, అది పెద్ద విషయం కాదు. దావీది పెద్ద విషయం అనిపించలా? చెప్పనా? దావీదు యుద్ధాలని చేసింది ఎవరు? తెలీదా మీకు? మరి ఆ మాట చెప్పండి అమ్మా. దావీదు యుద్ధము ముందు నిలబడి ఖడ్గము దూసిన వాళ్ళు ఎవరు? దేవుని సైన్యమేనా? కానీ ఒకనొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా? గొలియాతు ఖడ్గానికి మించిన ఖడ్గం లేదన్నాడు. ఒక్క మాటే, గొలియాతు ఖడ్గానికి మించిన ఖడ్గం లేదన్నాడు. అంతే దేవునికి కోపం వచ్చింది. అంటే ఇన్ని యుద్ధాలు గొలియాతు ఖడ్గంతోనే జయించావు నువ్వు? చెప్పాలి ఇప్పుడు, మీరు చెప్పాలి. ఆ ఖడ్గం ఉంటేనే యుద్ధాలు గెలిచావు నీవు, అది పాపం కదా? చూడండి అసలు ఇవి పాప. అందుకే పౌలు అన్నాడు, కాని పాపములు కలవు. ఏంటంట? అది పాపంగా ప్రపంచానికే అనిపించదు. ఎవడైనా తప్పు పడతాడో సైన్యాన్ని లెక్క పెట్టమంటే? అది తప్పెట్ట చట్టం దృష్టిలో కూడా తప్పు కాదు, కానీ దేవుని దృష్టిలో అంటే ఇంతకాలం నువ్వు దేవుని మీద ఆధారపడి ఇప్పుడు నువ్వు సైన్యం మీద ఆధారపడతావా? జయం కొరకు మోకరించి ప్రార్థన చేసి కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నా, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చిందంటే యెహోవావలే నాకు సహాయం కలుగునని ప్రార్థన చేసి జయం పొందుకున్న నీవు ఈరోజు ఒక గొప్ప బలవంతులైన సైన్యము తయారవగానే ప్రార్థన చేయాల్సిన నీవు ప్రార్థన విడిచిపెట్టి సైన్యం మీద ఆధారపడతావు. ఇది ప్రతి పాయింట్కి మనకు వర్తించింది. అవునా జోజీ? ఆయన గుడిసెలో ఉన్నప్పుడు ఎట్లాంటి ప్రార్థన చేశాడో నాకు తెలుసు. చిన్న గుడిసె, ఇంతే ఈ సర్కిల్ అంతా, ఇదే ఇల్లిహ కొన్ని సంవత్సరాలు, ఏమీ లేదు, దేవుని మీద ప్రార్థన ప్రార్థన ప్రార్థన. నీకు బిల్డింగ్ ఇచ్చిన తర్వాత కూడా అదే ప్రార్థనలో ఉండాలి నీవు. ఆమేన్. ఏమీ లేనప్పుడు మనం దేవుని మీద ఎలాగ ఆధారపడ్డామో అన్నీ కలిగినప్పుడు కూడా మనం దేవుని మీదే ఆధారపడాలి. అలా ఆధారపడితేనే దేవుని దృష్టిలో మనం ఉంటాము. హల్లెలూయా. యుద్ధాలన్నీ గెలిచిన తర్వాత, దేవుడు అన్ని యుద్ధాలు చేసి గెలిపించిన తర్వాత గొలియాతు ఖడ్గమే బలమైన ఖడ్గము అనొచ్చు. ఆ మాట దావీదు చేసిన చిన్న మాట పాపమైంది మొదటిసారి. రెండవసారి సైన్యాన్ని లెక్కేసుకొని రెండవ మారు పాపం. ఆ ఉగ్రత ఎవరి మీద పడిందంటే వచ్చి సంఘం మీద పడి. మీకు గుర్తుందో లేదో, ఒకసారి జయకుమార్ అయ్య గారు ఆ విషయం గురించి మాట్లాడాడు ఇక్కడ. గొలియాతు ఖడ్గమే నిజమైన ఖడ్గం, బలమైన ఖడ్గం అని దావీదు ఒక గురువారం రాత్రి ఇక్కడ వాక్యం చెప్పాడు ఆయన కొన్ని సంవత్సరాల క్రితం, నాకు గుర్తుంది. ఏమండి, మనం కూడా ఒక్కోసారి ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి కొన్ని విషయాలు వచ్చేసరికి నువ్వు ఎప్పుడైతే నీ ఆలోచన దేవుని మీద ఆధారపడకుండా నాకు బలగం ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని నువ్వు ప్రార్థన చేయాల్సిన సమయంలో ప్రార్థన చేయక, దేవునికి అప్పగించే విషయాలేను దేవునికి అప్పగించకుండా, దేవుని యొద్ద నుంచి వచ్చే సహాయాన్ని తీసుకోకుండా, ప్రజలా నువ్వు మిగిలిన దాని మీద ఎప్పుడైతే ఆధారపడాలన్న ఆలోచన వచ్చిందో ఆ ఆలోచన దేవుని దృష్టిలో పాపమైంది. ఆ పాపం వచ్చి సంఘం మీద పడి సంఘంలో ఉన్న కుటుంబాలని నాశనం చేస్తుంది. ఆకాను చేసిన చిన్న ఆలోచన విడిచిపెట్టరా, అది బంగారం కావచ్చు, ధనము కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు,
ఆ గుడారాల్లో అది అలా పడిపోయి ఉన్నా సరే దేవుడు అన్నాడు అది శపించబడింది, దాన్ని ముట్టుకోవద్దు. నీ ఎదుట బంగారపు పర్వతం కనబడిందా, దేవుడు అన్నాడు అది శపించబడింది, దాన్ని ముట్టుకోవద్దు. అంతే, ముట్టుకోవద్దు. శాపగ్రస్తమైనది ఒకటి ఇజ్రాయేల్ సంఘములోకి వచ్చి పడింది. వాళ్ళ గుడారాల్లో దాచిపెట్టాడు. దేవుడు చెప్పగానే వెంటనే యెహోషువ ఏం చేశాడు? అందుకే ప్రవక్త అన్నాడు, ఇది సేవకుని యొక్క పొరపాటు కాదు కానీ సంఘములో ఒక విశ్వాసి యొక్క పొరపాటు. ఆమేన్. అదేం చేస్తుందంటే సంఘంలో గలిబిలు తీసుకొస్తుంది, కుటుంబాల్లో గలిబిలు తీసుకొస్తుంది. అప్పుడు యెహోషువ ప్రార్థన చేసి ఏం చేశాడు? చీటీలు వేసాడు. ఎవరి మీద పడింది? ఈరోజు నీ మీద పడితే ఆ చీటీ నువ్వు ఒప్పుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? ఆ చీటీ నీ మీద పడితే సంఘములో అలజడికి కారణం అని నీ మీద చీటీ పడితే, ఒకవేళ నా మీద పడితే, ఒకవేళ నీ మీద పడితే ఒప్పుకోవటానికి మనం ఇక్కడ సిద్ధంగా ఉన్నామా? 21వ వచనం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. పై వస్త్రమును 200 తులముల వెండిని, ఒక బంగారు కమ్మిని. చూడండి, ఎవరు చెప్తున్న మాట ఇది? ఆకాను చెబుతున్న మాట. నేను చూచి వాటిని ఆశించి చాలు, తాను చేసినదంతయు. మీ ఇంట్లో ఇతరులకు సంబంధించిన గంటెలు ఎన్ని ఉన్నాయి, స్పూన్లు ఎన్ని ఉన్నాయి, కప్పులు ఎన్ని ఉన్నాయి, వేసుకెళ్ళి కూడా ఈ కప్పు బాగుందని చెప్పేసి ఇవ్వకుండా దాచుకున్న ఎన్ని ఉన్నాయి, తీయాలి బయటికి. నిజంగా అది చిన్నదే కానీ శాపం ఉంది అక్కడ. నువ్వు దాంట్లో తింటున్నావు అంటే అది నీకు రోగం తెస్తుంది. ఎంతమంది ఏంటి చేతులు ఎత్తండి. నిజమైన ఒప్పుకోవాలంటే అదే. అయ్యా, ఇతరులకు సంబంధించి నా ఇంట్లో ఒకటి ఉంది, నేను దొంగతనం చేయలేదు కానీ దాన్ని నేను ఇవ్వలేకపోతున్నా, మనసు నాకు వచ్చింది, వద్దులే కొన్ని రోజులు పోతే వాళ్ళు మర్చిపోతారు, అది గుర్తు ఉండదు. ఎందుకంటే మనుషులకున్న పెద్ద జబ్బు మర్చిపోవటమే కనుక. ఫ్యాన్లు అయ్యా, మనుషులకున్న జబ్బు ఏంటి? మర్చిపోవటమే కనుక కొన్ని రోజులకు మర్చిపోతారు, గుర్తుండదు. అవసరమైతే 2 సుత్తి తీసుకొని 2 దెబ్బలు వేసి సొట్టబడింది నాది, సొట్టలేంది నీదని చెప్పొచ్చు. గిన్నెలు లాంటి గిన్నెలు ఉండవా? చొట్టబడింది నాది, చొట్టలేంది నీది అని. చాలా తెలివి వస్తుందండి అప్పుడప్పుడు. సామాన్యులు కదా వీళ్ళు. రంగులు కూడా అబ్బో అసలు పెయింటరేమా, రంగులు కూడా వేస్తారట. ఎన్నిటికి వేసావు? వేసావా? మొదట నువ్వే ఒప్పుకోవాలి. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆకాంలో ఒక ఒప్పుదల, నిజమైన ఒప్పుదల. అయ్యా, నేను దాన్ని చూడగానే నాకు ఆశ కలిగింది, అలా నా కన్ను పడిందో లేదో ఆశ కలిగింది. ఒక రోజున ఒక పాస్టర్ గారు వచ్చి నా చెప్పులు వేసిపోయాడు. ఆయన పాత చెప్పులు ఇక్కడ విడిచిపెట్టి కొత్త చెప్పుల్లా వేసుకొని పోయాడు. దాన్ని నువ్వు చెబుతానరా? కన్ను పడగానే ఆశపడిందంట. కొంతమంది కళ్ళు మంచివి కావు నిజంగానే. ఆకాను లాంటి ఉండరా? వాళ్ళ చుట్టాలు ఎక్కడ? వాళ్ళ బంధువులు ఎవరు లేరు ఎక్కడ? ఆకాను ఫ్యామిలీ యోధా గోత్రంలో నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అందరి కళ్ళు ఒకలాగా ఉండవు కదా. నేను చెప్పా, చచ్చిపోయిన తర్వాతే అందరి ఎముకలాగా ఒకళ్ళు ఉంటాయి. అందరి కీళ్ళు ఒకలాగా ఉండేది ఈ శరీరం తొలిచిన తర్వాతే. ఈ శరీరంతో ఉన్నంత కాలం ఇవన్నీ మనిషి శరీరంలో దాగే ఉంటాయి. దేవుడు ఏం చేస్తున్నాడంటే, దేవుని ఎదుట యథార్థత లేకపోతే, దేవుడు ఎప్పుడైతే ఆ చీటి ఆకాను మీద పడిందో వెంటనే ఆకాను పాస్టర్ గారు ఎదుట నిలబడ్డాడు. నేను అదే చెప్తున్నా, మీ హృదయం ఇప్పుడు గద్దిస్తుంటే మీరేం చేయాలంటే దాన్ని సరి చేసుకోవాలి. ప్రభా, పాపిని నేనే, నాతో నేను నేరుగా మాట్లాడుతున్నావు,
కన్నుబడిన మాట వాస్తవమే, ఆశించిన మాట వాస్తవమే. దాన్ని తీసుకొచ్చి నా డేరాలో, నా భూమిలో ఎవరికి కనబడకుండా కొంతకాలం దాచి ఉంచితే, మీరు అనుకున్నారే కొన్ని రోజులకు ఆ డేక్ష మర్చిపోతారు, ఆ గిన్నె మర్చిపోతారు. మా వంటగది ఎంత ఖాళీ అయిందో ఏమండి. పాపం పాస్టమ్ అనేది ఏమండి సామాను కనపడతలంటే నేను ఇళ్ళ మీద దాడి చేయను వాడిని. ఒక్కసారి ఇళ్ళ మీద దాడి చేయి, ఎవరెవరి ఇంట్లో గోని సంచి తీసుకెళ్ళి ఇళ్ళ మీద దాడి చేసి దొరికింది గోని సంచులు వేసుకొని ఇంటికి తెచ్చాయి అనేవాడిని. ఎందుకంటే వంటగది అంతా ఖాళీ అయిపోయేది. ఏమండి సరే మంచిది, మీరు అలాంటి వాళ్ళు కాదు, దేవునికి స్తోత్రములు. కానీ ఇక్కడ ఆకారం ఏం చేస్తానంటే ఒప్పుకుంటున్నాడు ఆయన, అయ్యా నిజమే, నేను దాన్ని చూడగానే ఎందుకో నా హృదయం పాడైంది. అందుకే నీ కన్ను నీ హృదయానికి నీ దేహానికి దీపము గనుక అబ్బా, నీ దేహానికి దీపం అంట నీ కన్ను. నీ కన్ను సరిగ్గా ఉంటే నీ దేహం అంతా బాగుంటుంది. ఆమేన్. నీ కన్ను చీకటిని చూస్తుందా, నీ దేహం అంతా చీకటే. నీ కన్ను వెలుగును చూస్తుందా. ఆమేన్. చూడండి, ఒక ఇల్లు తగలబడుతుంది అనుకోండి, నీ కళ్ళు దాన్ని చూడగానే నీ హృదయం అంతా గందరగోళం అయిపోద్ది. అమ్మో అమ్మో ఏమైద్దో అని. మొన్న ఈ మధ్య అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లోనే ఒక ట్రక్ వెళ్తూ ఉంది. వెళ్తా టర్నింగ్లో తెలియకుండానే అది తిరగబడిపోయింది. దాని నిండా ఆయిలే. ఆ టర్నింగ్ వల్ల ఏమైందంటే ఆయిల్ కారి చాలా లెక్క రోడ్డు మీద కారు కదా, అది కంటిన్యూగా కార్లు వెళతానే ఉంటాయి. ఒక కారు వెనక ఒకటి అన్నీ కూడా ఆగిపోయినాయి. ఈ లోపల ఏమైందంటే ఫైర్ అయింది. లారీ ఫైర్ అవగానే ఆయిల్ ఎక్కడ దాకా వెళ్ళిందో అక్కడ దాకా ఫైర్ అవ్వకుండా వెళ్ళింది. దాని వెనక ఉన్న 100 కార్లు కాలిపోయాయి. 100 కార్లు మొత్తం కాలిపోయినాయి. అందరు రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డారు. ఓనర్లో కారులో ప్రయాణం చేసేవాళ్ళు. చూడండి, ఆ మంటలు చూడగానే హృదయం ఏమైంది, గందరగోళం అయిపోద్ది. ఆమె ఒక్కోసారి మీరు ఏదైనా ఒక మంచి చక్కటి ప్రదేశానికి వెళ్ళి అనుకోండి, అక్కడ జలపాతాలు ఉన్నాయి అనుకోండి, ఆ జలపాతాలు నీ కళ్ళు చూడగా నీ హృదయం ఎలా ఉంటుంది, ఆహ్లాదకరంగా. అబ్బా ఎంత మంచి సీనరీ, ఎంత మంచి చక్కటి దృశ్యము. ఎక్కడో ఒకసారి నేను ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో మాథ్యూ కారు తోలుతున్నాడు. మీకు గుర్తుందో లేదో, నాకు గుర్తుంది. మాథ్యూ కారు తోలుతుంటే లోపల బ్యోలా కూర్చొని ఉంది. మరి ఇంకెవరు ఉన్నారో తెలియదు, నాకు ఆ స్వరమైన పడింది. ఏదో ఒక మంచి ప్రదేశానికి వాళ్ళు ఒక టూర్కి వెళ్ళినట్లు ఉన్నారు. వెళుతుంటే బ్యోలా చెబుతుంది, ఎంత చక్కటి దృశ్యాన్ని నా జీవితంలో నేను చూడలేదు. హృదయానికి ఏం చేస్తుందంటే ఆహ్లాదకరమైన ఆ వాటర్ ఫాల్స్, అదేదో నాకు తెలియదు కానీ ఎక్కడో విన్నాను, చూశాను దాన్ని. ఇప్పుడు కాదులేండి, దరిదాపుగా 5-6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయ్యి ఉంటుంది. అంటే నీ కన్ను దేన్నైతే చూస్తుందో అది నీ హృదయ స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. అర్థమైందా అమ్మా, వింటున్నారా? మంచిదాన్ని చూడగానే నీ హృదయం సంతోషం వస్తుంది, చెడ్డదాన్ని చూడగానే హృదయం పాడవుతుంది. ఒక భయంకరమైన దాన్ని చూడగానే గందరగోళంలోకి వెళ్ళిపోద్ది. ఆమె ఇప్పుడు ఆకారం అంటున్నాడు, నేను దాన్ని చూడగానే నాకు ఆశ కలిగింది, దాన్ని నేను తీసుకున్నాను, వెంటనే దాన్ని దాచిపెట్టడానికి కూడా నా హృదయమే ప్రేరేపించింది, దాన్ని దాచిపెట్టాను. ఆ వెండి కూడా దాని కింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి, తాను చేసినదంతయు ఒప్పుకొనేను, చేసినదంతయు ఒప్పుకొనేను. ఈ ఒప్పుదల ఎప్పుడు వస్తుంది మనకి? ఈ ఒప్పుదల ఎప్పుడు వస్తుంది? ప్రాయశ్చిత్తంగా దేవుడు ఏదైతే నీ నుంచి కోరుకుంటున్నాడో ఆ ప్రాయశ్చిత్తము చేయాలనే మనసు ఎప్పుడు వస్తుంది? దావీదును బలిపీఠం కట్టాలి అనగా నా పొలాన్ని కొని దేవుని కొరకు బలిపీఠం కట్టి ఆ ఎద్దులను కొని దాని మీద బలిపీఠం అర్పిస్తే అప్పుడు దేవుడు ఆ మరణ దూతను పంపించేశాడు అక్కడి నుంచి. ఆ బలి అయ్యే వరకు మరణ దూత కళ్ళములోనే ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఒక ఫస్ట్ చదువుకున్న లేఖనంలో ఒక ప్రాయశ్చిత్తం ఉన్నది. ఆయన అంటున్నాడు, యోనా నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను, నన్ను బట్టే. ఇది ఎవరు? అందరూ పరిశీలన చేసుకో. నీ ఇంట్లో తుఫాను వచ్చిందా? నిన్ను బట్టి అయితే.
ప్రవక్త ఒప్పుకుంటున్నాడు. ఇందాక సంఘంలో ఉన్న ఒక సంఘం ఒప్పుకుంటుంది, యోధా గోత్రం ఒప్పుకుంటుంది మేము పాపం చేశామని. అవునా? ఇక్కడ ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, నన్ను బట్టే యోనా తప్పు. రెండు కారణాలు. ఒకటి, వాళ్ళు వచ్చి అన్నారు, ఓ ఈ నిద్రపోతా, ఇంకా చిన్ననే చదివాడు, నేను మీకు ఇచ్చాము, ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చినది, లేచి నీ దేవునికి. ఇది ఒక కారణం. అయితే అంటే ప్రార్థన చేయాల్సిన నీవు నిద్రపోతూ అయితే వచ్చే తుఫాను, వచ్చే కీడు. మొదటిది, దేవుని మాటకు లోబడకుండా నీ ప్రయాణాన్ని దేవుని మార్గంలో కాకుండా దానికి ఆపోజిట్లో చేసిన ప్రయాణం. ఒప్పుకోవాలిగా? యోనా ఒప్పుకోవాలిగా? ఒప్పుకున్నారా లేదా? యోనాని అడిగారు, అయ్యా మా దేవుడికి మేము ప్రార్థన చేశాము, ఈ తుఫాన్ ఆగట్లా. సముద్రం మీద ఉన్న ఒక పెద్ద ఓడలో కొన్ని వందల మంది ప్రజలు ఉండగా వారి వారి దేవతలకు వాళ్ళు ఆరాధన చేస్తున్నారు. ఈ తుఫాను ఆపే, ఈ తుఫాను ఆపే, ఈ తుఫాను ఆపే దేవుడా, ఈ ఉగ్రత ఆపే దేవుడా, ఈ నాశనాన్ని ఆపే దేవుడా. వారి వారి దేవతలు ప్రార్థన చేస్తారు. ఒక దేవుడు కూడా వినలా. ఎందుకంటే వాళ్ళే చెప్పారు, మా దేవతలకు మేము ప్రార్థన చేసాం, ఈ తుఫాన్ ఆగట్లేదు. దాన్ని బట్టి అర్థం ఏంటి? ఎవరు వినలా. వాళ్ళు అన్నారు, ఓయి నిద్రపోతే లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి. నీ ప్రార్థనను బట్టి అయినా నీ దేవుడి నీ మొర విని ఈ తుఫాన్ ఆపేస్తాడేమో. అప్పుడు అన్నాడు, అవునయ్యా, ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినా ప్రైజ్ ది లార్డ్, ఆ దేవుని దాసుడను నేను ఆయన మాట వినకుండా, నేను వెళ్ళవలసిన ప్రయాణం చేయకుండా, నేను వెళ్ళవలసిన త్రోవలో వెళ్లకుండా అందరికి వర్తించింది. ఇది దేవుని మార్గంలో నేను వెళ్ళాల్సిన మార్గంలో నేను నడవకుండా నా ఇష్టం వచ్చిన త్రోవలో నేను వెళుతున్నాను. ఇది ఒక కారణము. రెండవది, అందరూ లోకమంతా నాశనం గురించి ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేయాల్సిన నేను నిద్రపోతున్నాను. కాబట్టి నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. నీ ఇంట్లో ఎందుకు గొడవలు అవుతున్నాయి? నిన్ను బట్టి కాదా? సమాజంలో ఎందుకు గొడవలు అవుతున్నాయి? నిన్ను బట్టి కాదా? సంఘంలో ఎందుకు గొడవలు అవుతున్నాయి? నిన్ను బట్టి కాదా? ఏమండి? లేకపోతే ఇశ్రాయేలీలో గొడవలు ఎందుకు అవుతున్నాయి? నిన్ను బట్టి కాదా? ఓడలో ఎందుకు ఇలాంటి అలజడి? నిన్ను బట్టి కాదా? నేను చెప్పట్లా, ప్రవక్త ఒప్పుకుంటున్నాడు, ఈ అలజడికి, ఈ తుఫానికి కారణం నేనేమంటానంటే, ఒక ప్రవక్తే తన తప్పును ఒప్పుకుంటున్నప్పుడు మనం ఎందుకు దేవుని దగ్గర నిజంగా ఒప్పుకోకూడదు? ఏమన్నా ఆ ఒప్పుకోలు నీకు రావాలి కదా. నీ ఇంట్లో నెమ్మది లేకపోవడం కారణం నువ్వు కాదా? సమాధానం లేకపోవటానికి కారణం నువ్వు కాదా? కుటుంబంలో ఆప్యాయత, అనురాగము, ప్రేమ, ఏమండి, ఒకరి మధ్య ఒకరు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి లేకపోవటానికి కారణం నువ్వు కాదా? దేవుడు ఈరోజు చీటీ నీ మీద వేస్తున్నాడు. చీటీ, అమ్మా వింటున్నారా? నీ మీద వేస్తున్నాడు ఈరోజు చీటీ. దేవుడు ఇక్కడ అన్ని చీటీలు పెట్టాడు. ఆ వాక్యపు చీటీ రాసి నీ పేరు మీద వేసేస్తున్నాడు. నీ పేరు వచ్చింది. అది రాగానే, ఆ మాట నీ హృదయాన్ని తాగ్గానే నువ్వేం చేయాలి? ఆ మరణ దూత లోబడినట్లు, ఆగిపో అంటే ఆగిపోయింది, వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది. అట్లాగా మనం మోకరించి మన ఒప్పుకోలు, కన్ఫెషన్, ఒప్పుకోలు పరిపూర్ణంగా నిజమైన ఒప్పుకోలు మనం దేవుడికి చేయాలి. ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యా, ఈ తుఫాన్ ఆగాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడే. ఇదే పరిష్కారం. ప్రాయశ్చిత్తం ఏంటంటే, దావీదుకేను ప్రాయశ్చిత్త మార్గం అది, యోనాకేను ప్రాయశ్చిత్త మార్గం ఇది. నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, తుఫాన్ ఆగిపోద్దని చెప్పేసి. అసలు దేవుడు అంట, ప్రవక్త అన్నాడు, దేవుడు ఎప్పుడైతే యోనాను కాళ్ళు చేతులు కట్టి, చూడండి ఎలాంటి శిక్ష విధించుకున్నాడు, నా కాళ్ళు చేతులు కట్టేయండి, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, దేవుడి తుఫాన్ ఆపేస్తాడు.
నీ ఓడలోకి తుఫాన్ రావటానికి కారణం, సంఘంలోకి తుఫాన్ రావటానికి కారణం, ఇంకా ఆ సముద్రంలో తుఫాన్ రావటానికి కారణం యోనా అంటున్నాడు, నన్ను బట్టి ఈ తుఫాను మీ మీదకి వచ్చింది, నన్ను ఎత్తి సముద్రంలో పడేయండి, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నెమ్మలించునని అతను వారితో చెప్పినప్పుడు 15వ వచనం, యోనాను ఎత్తి పడవేయగానే పరిష్కారము, దావీదు ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో శాపం తెగులాగిపోయింది. అప్పటికే 70,000 మంది చనిపోయారు. యుద్ధ వీరులుగా సిద్ధపరచుకున్న విశ్వాసులు 70,000 మంది ఒక్క దావీదును బట్టి, ఒక్క యోనాను బట్టి సముద్రములు అలజడి, ఒక్క ఆకానును బట్టి 12 గోత్రాల మీదకి దేవుని యొక్క ఉగ్రత చనిపోవటం ప్రారంభించారు. ఇప్పుడు నేను ఒక విశ్వాసి యొక్క ఒప్పుకోలు గురించి నేను చెప్పి ముగిస్తాను. అతడు ప్రార్థనకి వెళ్ళేవాడు కాదు, ప్రార్థన చేసేవాడే కాదు, కానీ అలా ఆవిడ ప్రార్థన చేసేది. లోకాసువార్త 19వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 2-3 లేఖనాలు చూపించి నేను ముగింపు ప్రార్థన చేస్తాను. కానీ ఎక్కాను. చెప్పగా నేను ఆ మాట అంటానికి కారణం అదే. 6వ వచనములు 7వ వచనములోను వాళ్ళు ఏమంటున్నారు, అంతటా అది చూచి ఈయన, సమాజం అంతా ఏమంటుందంటే ఆయన పాపి. ఈ ప్రార్థనకి వెళ్ళాడు కాదు, నేను అందుకు ముందే చెప్పాను. ఈయన సంఘంలో వాడు కాదు, సమాజంలో వాడు కాదు, ఏదో ఒక పాపి. సంఘం అంతా అంటుంది ఆయన పాపి అని. ఎందుకొరకు పాపి అంటే ఆయన క్రియలు వాడు పాపి అని తెలియచేస్తా ఉన్నాయి మనుషులకి. ఆమె నేను ఇందాక చెప్పాను, మొట్టమొదట ప్రవక్త చెప్పిన మాట, అందరేనో వాడిని పాపి అంటున్నారు, దేవుడే అని ఇతడు అబ్రహాము కుమారుడు అంటున్నారు. ఇప్పుడు ఎవరి తప్పు అయింది? ఆ సమాజం తప్పు అయిందా? భలే తీసుకొచ్చారు దేవుడు పాయింట్. సమాజం అందరేమో జక్కయ్యను చూసి ఇతడు పాపి అంటున్నాడు, జక్కయ్య వాడిని చూసి ఇతడును అబ్రహాము కుమారుడే. ఎంత దయగలిగిన దేవుడు ఉన్నాడు మనకి. చూడండి, నేను పర్లేదు, మనల్ని దొంగలుగా, పాపులుగా, వ్యభిచారులుగా, హంతకులుగా చూస్తే చూడండివ్వండి, కానీ దేవుడి దృష్టిలో మనం ఎలా ఉన్నామంటే అబ్రహాము సంతానంగా ఉన్నాం. ఆమేన్. అబ్రహాము యొక్క జ్యేష్ఠ సంతానంగా మనం ఉన్నాం. నిత్యత్వములో ఉండే ఆ జ్యేష్ఠత్వపు సంఘముగా దేవుడు మనం తయారు చేస్తున్నాం. హల్లెలూయా. అందుకే ఈ రోజున మన హృదయాలు ఏం చేయాలంటే దేవుని ఎదుట తేటగా విడిచిపెట్టండి. అమ్మ దాచుకోవద్దు. ఒకవేళ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ దీక్షాలు తీసేటప్పుడు కనబడితే ఇవ్వాల, ఒప్పుకోండి. దానికి నువ్వు లేకపోతే 10 రెట్లు చెల్లించాలి, ధర్మశాస్త్రంలో ఉన్న లెక్క. ఈయన దేవుడు ఏం చేశాడు? జక్కయ్య ఇంటికి తీసుకెళ్ళగానే జక్కయ్య ఏమన్నాడంటే, అయ్యా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. మొదటిది, నేను ఎవరి యొద్ద అయినా అన్యాయముగా దేనినైనా తీసుకొనిన ఎడలా. లేవికాండం 6వ అధ్యాయము ఒకసారి తీయండి, టకటక 3 లేఖనాలు చూపిస్తాను. లేవికాండము 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకున్నాం. జోజి చదువు. లేవికాండం 6వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఎలాగో సెలవిచ్చాడు, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల. ప్రతి మాట అమ్మ పరిగెత్తద్దు, నిలబడి చదువు. యెహోవాకు ఒకడు విరోధముగా, దేవుడికి విరోధముగా ద్రోహము చేస్తే వాడు పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాని విషయమై తాకట్టు ఉంచిన దాని గూర్చియే గాని
దోచుకొనిన దాని గూర్చియే గాని తన పొరుగువానితో బొంకిన ఎడలనేమి, బలత్కరించిన ఎడలనేమి, పోయినది తనకు దొరికినప్పుడు దాని గూర్చి బొంకిన ఎడల ఏమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును కనుక. ఇప్పుడు నీది వస్తువు కాదండి, నీకు దొరికింది. పక్క వాళ్ళు అన్నారు, అమ్మా ఇది నాది అని. ఇది నాకు దొరికింది, ఇది నీదని గ్యారెంటీ ఏంటి? బొంకకూడదంట. విమలా వింటున్నావా? బొంకితే పాపమే. మీ ఇంట్లో ఎన్ని వస్తువులు పోయినాయి అట్టగా. ఇది మాది, ఇది మాది. మొన్న మా అమ్మాయి మైలవరం వెళ్ళి కొనుక్కొచ్చింది. కాదమ్మా అది ఎప్పుడో 2 సంవత్సరాలు అయింది కొని. అంటే కాదు 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 కాదు, ఇది నాకు దొరికింది. బొంకేవా, దేవుని దృష్టిలో నువ్వు పాపివే. 4వ వచనం, అతడు పాపము చేసి అపరాధి అగును గనుక సొమ్మును గుర్చి గాని, బలత్కారము చేతను అపహరించిన దాని గుర్చి గాని పోయి కానీ దేని గుర్చైనా ప్రమాణం చేద్దాంపా, గుళ్ళోకి వెళ్ళి ప్రమాణం చేద్దాంపా, బైబిల్ తీసుకురా ప్రమాణం చేద్దామంట. చూడండి ఎన్ని మాటలు నేడే ఉన్నాయా. దానంతా మరలా నువ్వు ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకొని దానిలో 5వ వంతు తాను పరిహారార్థ బలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. తీసుకొని రావలెను. ప్రాయశ్చిత్తము చేయగా తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. ఇది ప్రాయశ్చిత్తం. 5 అంటే వాళ్ళ దగ్గర 100 రూపాయలు తీసుకున్నావు. వినండి, నువ్వు ఆమె అడిగింది, అమ్మ నీకు 100 రూపాయలు ఇచ్చాను కదా, ఇంక ఇవ్వలేదని. నాకు ఎప్పుడు ఇచ్చావు? వెంటనే నాకు ఎప్పుడు ఇచ్చావు? ఎంత బొంకుతారంటే, బైబిల్లో ఉంది బొంకటం పాపం. బైబిల్లో ఉంది బొంకి, యాకోబు భార్య బొంకి, రాహేలు బొంకిందంట. రాహేలు ఉందా మాట బొంకి. పాపమైంది, రోగము తెచ్చుకుంది మీదకి. సచ్చేదాకా గర్భఫలం రాలా బొంకినందుకు. అంటే ఈ పాపంగా కనపడవు, అందుకే కాని పాపములు కలవు. చిన్న అబద్ధం కూడా పాపమే. అందుకే కొన్ని రోగాలు వస్తాయి, కొన్ని శోధనలు వస్తాయి, కొన్ని బలహీనతలు వస్తాయి, కొన్ని అభ్యంతరాలు వస్తాయి. బొంకటాన్ని బట్టి కూడా. ప్రజలా దేవుడు అంటున్నాడు, నువ్వు 100 రూపాయలు తీసుకున్నావు, ఆమె అడిగింది నాకు ఎప్పుడు ఇచ్చావన్నావు. దేవుడే అంటున్నాడు తెలుసా, 100తో పాటు ఇంకొక 20 రూపాయలు ఎక్కువ వేసి ఇవ్వాలంట. నువ్వు బొంకినందుకు 20 రూపాయలు లాస్. 5వ వంతు తీసుకున్న దాంట్లో 5వ వంతు. ఇది అయింది కదా, రైట్. సంఖ్యాకాండం 5వ అధ్యాయం లెక్కలు తేలుస్తున్నాడు దేవుడు. సంఖ్యాకాండం అంటే లెక్కలు తేల్చేది. లెక్కలు తేల్చే గ్రంథంలోకి వెళ్దాం. 5వ అధ్యాయం 7వ వచనం చదువుతా. వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. దావీదులాగా, ఆకానులాగా, యోనాలాగా ఒప్పుకోవాలి. మరియు వారు తమ అపరాధములను నష్టముగా సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. లెక్క తేలిందా? లెక్క తేలిందబా? డోక్రా లెక్కలు కాదు, జాగ్రత్త. ఇంకొక లేఖనము 2వ సమూయేలు గ్రంథము. జక్కయ్య ఎందుకు అన్నాడో అది కూడా తెలుసుకొని మనం వెళ్దాం. 2వ సమూయేలు. ఇప్పుడు ప్రవక్తల కాలంలో ఇందా మనము మోషే కాలంలో జరిగిన లేఖనాలు చూసాము. ఇప్పుడు ప్రవక్త సమూయేలు కాలంలో ఏం జరిగిందో 12వ అధ్యాయము అందరూ తీయండి. ఇక్కడ చిన్న స్టోరీ చెప్తా. ఇప్పుడు నాకెళ్ళి చూడండి, 12వ అధ్యాయం తీసి నాకెళ్ళి చూడండి. ఈ మాట చెప్తా, కథ చెప్తాను ఏనంటారా. నాతాన్ అనే ఒక ప్రవక్త వచ్చాడు.
ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? కథ కదా మీరు చెప్పాలి. ఎవరి దగ్గరికి? దావీదు దగ్గరికి. దేవుని స్తోత్రం. లలిత ఇక్కడే ఉన్నారు అందరూ? రైట్. పక్కదేది అంటట్లేదు కదా. చూడండి, ఇక్కడ నాతాను దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పాడు. ఓ పేదోడు ఉన్నాడు, అయ్యా వాడికి ఒకటే గొర్రె ఉంది. ఓ ధనవంతుడు ఉన్నాడు, వీడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ధనవంతుడి ఇంటికి ఒక రోజు చుట్టాలు వచ్చారు. వీడి దగ్గర ఉన్న చాలా గొర్రెలు ఒక గొర్రెను తీసుకొని బలిచ్చి అతిథికి పెడితే బాగుండేది. కానీ ధనవంతుడు ఏం చేశాడంటే ఆ పేదవాడి దగ్గర ఉన్న ఒకే ఒక్క గొర్రెను తీసుకొని దాన్ని చంపి అతిథికి పెట్టాడు. అనగానే రాజుగారికి కోపం వచ్చిందండి. దావీదు గారికి కోపం వచ్చి, ఎవడాడు చేసింది? ఆ గొర్రెకు బదులు 4 అంతలు ఎక్కువగా వాడికి చెల్లించాలి. 6వ వచనం చదువుదాం. వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వవలెనని ప్రవక్తతో రాజు చెప్పాడు. రాజు నాతాన్ ప్రవక్త అన్నాడు, దావీదా వాడెవడో కాదు, ఆ 4 గొర్రెలు ఇయ్యాల్సినోడు నువ్వే, ఆ ధనవంతుడు నువ్వే, ఆ పేదవాడేను నీ సైనికుడు. నీ దొడ్డి నిండా దరిదాపుగా 1000 మంది భార్యలు ఉంచుకున్నావు, 5000 మంది భార్యలు ఉంచుకున్నావు, 100 కొలతగా పెళ్ళాలు ఉన్నారు నీకు. నీకు ఆశ కలిగింది, కోరిక కలిగింది. ప్రవక్త అన్నాడు, అతిథి ఎవరో కాదు, నీ పాపపు కోరికే. నీ ఇంటికి వచ్చిన అతిథి ఎవరో? నీ కోరిక. నీ కోరిక వచ్చినప్పుడు ఎక్కడ తీర్చుకోవాలి? నీ భార్యలు ఉన్నారు, నీ కోరిక నీ భార్యలతో తీర్చుకో. సైనికుడు పేదవాడు ఒక్కటే ఉంది, వాడికి భార్య. వాడి భార్య మీద నీ కోరిక తీర్చుకోవటం ఏంటి? ఇది పాపం కదా. ఆడుకున్నది ఒక్క గొర్రె, ఆ గొర్రెను చంపి నువ్వు నీ కోరికను తీర్చుకున్నావు. ఇప్పుడు నీవు చేసిన కార్యానికి నీవే జడ్జిమెంట్ ఇస్తున్నావు. నీ పాపానికి నువ్వే తీర్పు తీర్చుకుంటున్నావు. ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను వాడికి ఇవ్వాలి. దావీదు చెప్పాడు, ఆ పాపివి నీవే. వెంటనే దావీదు ఏం చేశాడు? ఆ మరణానికి పాత్రుడు నీవే. దావీదు అన్నాడు, వాడు చావాలి, ఆ తప్పు చేసినోడు చావాలి. యెహోవా జీవము తోడు. అబ్బా ఎల్లి అట్లాంటి ఒట్లు పెడుతున్నాడు చూడనా. నిశ్చయముగా ఈ పని చేసినోడు దావీదు తీర్పు దావీదే తీర్చుకున్నాడు. ఆ మరణానికి పాత్రుడు నువ్వే అనగానే దావీదుకి వాక్యం అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. దేవుని దగ్గర పరిగెత్తాడు, పాపినైనా నన్ను క్షమించు, నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు ప్రభు అని దేవుని దగ్గర ఏం చేశాడు? క్షమాపణ కోరుకున్నాడు. పాపం వలన వచ్చిన బిడ్డ చచ్చిపోయింది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఈ జక్కయ్య పశ్చాత్తాపడుతుంటున్నాడు, అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తా, నేను ఎవరి యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నాను, రూపాయికి 4 రూపాయలు వేసి 5 రూపాయలు ఇస్తా. రూపాయికి జాగ్రత్త, ఇది పాపం అవుతుంది. నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు ప్రాయశ్చిత్తం చేయకపోతే. జక్కయ్య ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాడు. అయ్యా నేను 4 వంతులు ధర్మశాస్త్రములో ఉన్న ఆ లేఖనాన్ని ఆధారం చేసుకు నేను అనుకుంటా ఆయన భార్య చెప్పుకుంటుంది, అయ్యా నువ్వు లంచం తీసుకున్నావు, ఒక రోజు 4 గంటలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఈ బహుశా వాక్యం చదివి చెప్పిందేమో రేపక, ఈ లేఖనం చదివి చెప్పిందేమో. నువ్వు అన్యాయంగా తీసుకుంటున్న దానికి 4 వంతులు ప్రాయశ్చిత్తపు బలి. దేవుడు అన్నాడు, ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎందుకు దేవుడు ఇలా అందరం తీసుకొచ్చాడు? పౌలు ఒక్క మాట చెప్పాడు. ఆ మాట చెప్పి ఒకసారి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు చెప్పిన మాట ఒక్క మాట నేను చదువుతా, ఎవరు చదవద్దు. 2వ కొరింథీ 8వ అధ్యాయము, 2వ కొరింథీ 8వ అధ్యాయము. తీయండి, బైబిల్ తీయండి. తీసారా? మీ అందరి కళ్ళు 7, 8 వచనాల వైపు మళ్ళించండి.
ఒక మాట చెప్తాను వినండి. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు ప్రతి విషయములో అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త యందును మీకు మారో అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లుగా చూచుకొనుడి. ఆమేన్. ఆజ్ఞాపూర్వకముగా మీతో, అంటే నేను ఆజ్ఞాపించట్లా అని ఏమంటున్నాడంటే, నేను ఆజ్ఞాపించట్లా, ఆజ్ఞతో నేను మీకు చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత. ఇప్పుడు యోనాను చూసాం, ఇంకా ఆకాను చూసాం, దావీదును చూసాం, ఇంకా ఈ లాస్ట్లో చెప్పుకున్నాం ఒక ఆయన పాపి జక్కయ్యను చూసాం. అవునా? దేవుడు వీళ్ళందరినీ ఎందుకు మనకు చూపిస్తున్నాడు అంటే, వాక్యం చెబుతుంది, మీకు అంటే ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకొనవలెనని చెప్పుచున్నాను. కాకులు అంటే వీళ్ళందరినీ దేవుడు ఎందుకు తీసుకొచ్చి చూపిస్తున్నాడంటే, మనం కూడా వాళ్ళలాగా ఒప్పుకోవాలి, వాళ్ళలాగా మనం కూడా సరి చేసుకోవాలి, వాళ్ళలాగా మనం కూడా పశ్చాత్తాపడాలి, వాళ్ళలాగా మనం కూడా బలిపీఠం కట్టాలి, వాళ్ళలాగా అన్యాయం తీసుకున్న స్థలములో తిరిగి 4 అంతలు ఎక్కువగా తిరిగి వాళ్ళకి చెల్లించి ప్రాయశ్చిత్తం చేస్తే, యోనా చెప్పిన విషయంలో ప్రాయశ్చిత్తం అవగానే తుఫాన్ ఆగిపోయింది. దావీదు బలిపీఠం కట్టగానే ఇశ్రాయేలీల మీదకి వచ్చిన మరణం ఆగిపోయింది. యెహోషువ ఆకానుని ఆ సంఘములో నుంచి బయటికి తీసుకొచ్చి వెలివేసి ఆ కుటుంబాలని, ఆ గోత్రాన్ని చంపటాన్ని బట్టి ఆ ఇశ్రాయేలీలకు మీదకి వచ్చిన కోపాన్ని దేవుడు తొలగించుకున్నాడు. జక్కయ్య విషయంలో అన్ని ఏదైతే అన్యాయంగా తీసుకున్నాడో ప్రాయశ్చిత్తంగా 4 వంతులు చెల్లించడానికి, రెండవది తన ఆస్తిని అమ్మి సగభాగం, ఆస్తిలో సగం అంట పేదలకి, పేదల దగ్గర ఏమీ తీసుకోవాలా కానీ దేవుని కొరకు, అంటే అలాంటి స్వభావము, ఆ పశ్చాత్తాపం, నేను దేవుని కొరకు ఏదైనా సేవ చేయాలి, నాకు ఎంత ఆస్తి ఉంది, ఎంత పేదలకు ఏదైనా చేయాలి, ఇలాంటి ఆ స్వభావం ఎప్పుడైతే వచ్చిందో ఆ ప్రాయశ్చిత్తము ఆ ఇంటి మొత్తానికి రక్షణ తీసుకొచ్చింది. ఇప్పుడు చెప్పాలి, మనకి ఒప్పుకోలు అవసరమా కాదా? అవసరమా కాదా? అవసరమా కాదా? ఈ దినమందు మనం దేవుని సన్నిధిలో అదే చేయాలి. నేను పాపిని ప్రభువా, నేను ఒప్పుకుంటున్నాను, నేను మంటి పురుగును ప్రభువా, నేను సరి చేసుకుంటున్నాను. ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు. అందరూ లేచి నిలబడదాం. దేవుడవు దేవుడవు ప్రభువా తారా తరముల నుండి మాకు నివాస స్థలము నీవే, యుగాయుగములకును నీవే మా దేవుడవు. దేవుడవు దేవుడవు దేవుడవు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన